వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ప్లేట్లో లడ్డూలు పేరుస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మీకోసమే తీసుకొచ్చా. ఇవేంటంటే ఎముకలకు చాలా బలాన్ని అయితే ఇస్తుందండి. రోజుకి ఒకటి తింటే చాలన్నమాట. రోజంతా మనం ఎనర్జెటిక్గా అయితే ఉంటాము. అయితే ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు రాగులు అయితే తీసుకున్నానండి. వీటిని మనం 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. చాలా వరకు ధూళి అదే తెట్టులా అయితే తేలుతుందనమాట. అది పోయేంత వరకు మనం వాష్ చేసుకొని ఒక రోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న రాగుల్ని మరుసటి రోజు మార్నింగు ఈ విధంగా స్ట్రెయినర్ ద్వారా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, వాటర్ అనేది లేకుండా. ఎందుకంటే మనం ఈ రాగులనైతే మొలకలనేవి తెప్పించుకోవాలన్నమాట. దానికోసము వాటర్ అంతా వడకెట్టుకోవాలి. తర్వాత ఈ వడకట్టుకున్న వాటిని ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో వేసుకొని మొత్తం వాటర్ అంతా పిండేసుకోవాలన్నమాట. చుక్క వాటర్ కూడా ఉండకూడదు. ఎందుకంటే దీంట్లో మొలకలనేవి రావాలి కదా! ఇలా దీన్ని మనము ఒక రోజంతా అలా ఉంచేయాలన్నమాట. మరుసటి రోజు మార్నింగ్‌కైతే ఇలా మొలకలైతే వచ్చేస్తాయి. ఒక రోజు వస్తే సరిపోతుందన్నమాట. ఇలా మొలకలొచ్చుతున్న వాటిని మనము ఆరబెట్టుకోవాలన్నమాట. వాటర్ అంతా మొత్తం పోయేంత వరకు. కొంచెం చెమ్మ అనేది ఉంటుంది కదండీ! ఆ చెమ్మంతా పోయేంత వరకు మనము ఆరబెట్టుకోవాలి. దీనికోసం ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. లైట్‌గా ఎండున్నా సరిపోతుందన్నమాట. ఇలా ఆరబెట్టుకోవాలి. చూసారు కదా! బాగా డ్రై అయితే అయిపోయి వీటిని మనము ఒక కళాయిలో అయితే ఫ్రై చేసుకోవాలి. 5-10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నార్మల్‌గా రాగుల కంటే మొలకెత్తిన రాగులైతే చాలా పోషకాలైతే ఎక్కువగా ఉంటాయండి. ఇవి తీసుకోవడం వల్ల మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. అదేవిధంగా హిమోగ్లోబిన్ పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందండి. మన బోన్స్‌కి కూడా బలాన్నైతే ఇస్తుంది. బరువు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఇలా 10 మినిట్స్ పాటు మనము ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం పిండినైతే కొలుచుకోవాలి. ఎంత పిండి ఉందో దాన్ని చూసి పిండి ఎంత ఉందో దాని సగానికి మనం బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. నాకైతే ఈ గ్లాసు రాగులకైతే 2 కప్పుల వరకు పిండి అయితే వచ్చింది. కాబట్టి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లాన్ని అయితే కోరీస్ అయితే వేసుకోవాలండి. నార్మల్‌గా వేసేస్తే ముక్కలు ముక్కల్లా ఉంటాయి కదా! కోరితే మొత్తం అంతా మిక్స్ అవుతుంది. పిండిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఆ వీడియో అనేది స్కిప్ అయింది. మీరు ఫ్రై చేసుకొని వేసుకొని దాంట్లో బెల్లం వేసుకొని కలుపుకోవాలి. తరువాత బాదం అనేది మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్‌లోని నెయ్యి వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దీంట్లో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం పిండిలో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మొత్తంగా అయితే మిక్స్ చేసుకోవాలి. బెల్లము, పిండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఐరన్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయండి. జుట్టుకి అదేవిధంగా మన స్కిన్‌కి కూడా చాలా మంచిదన్నమాట ఈ రాగు లడ్డు అనేది. ఇప్పుడు ఈ పిండిలోకి మనం నెయ్యినైతే కొంచెం మరిగించుకొని వేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంటుంది కదా! దాన్ని ఇలా మరిగించుకుంటే కొంచెం పలచగా అవుతుంది. అప్పుడు మనం కొంచెం కొంచెంగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. మొత్తంగా నెయ్యి అనేది యాడ్ చేయకూడదు. అలా నెయ్యి వేస్తే ఆరిపోతుందన్నమాట. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని లడ్డూలు చేసుకుంటే మనకు లడ్డూలు అనేవి పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇలా పిల్లలకి రోజుకి ఈవినింగ్ స్నాక్ కింద ఒకటి ఇచ్చినా చాలండి. చాలా హ్యాపీగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. నార్మల్‌గా మనము రాగితో పిండి అట్లు, అదేవిధంగా అంబలి అలాంటివి ఏవి ఇచ్చినా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా! అలాంటప్పుడు ఇలా మనం చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. నెలకు సరిపడా చేసుకుంటే సరిపోతుందండి. వాటిని మనము గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు ఉంటాయి. తర్వాత కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిదండి. అన్ని రకాల పోషకాలు అయితే అందుతాయి. ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఈజీగా పని చేసుకోగలం. ఫైనల్‌గా చాలా వరకు లడ్డూలైతే ప్రిపేర్ చేసేసాం. ఇప్పుడు కొంచెమే ఉంది పిండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని, నెయ్యి వేసుకొని చేసేసుకోవడమే. చాలా బావుంటుందండి. మనకు దీంట్లో నెయ్యి, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, రాగి పిండి ఇలా ఈ 3 చాలా బలమనమాట మనకి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఇలా నాకైతే ఒక 25-30 రాగి లడ్డూలైతే అయ్యాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. రోజుకి ఒక్కటి తిన్నా చాలన్నమాట. అంతేనండి, రాగి లడ్డు ప్రిపేర్ అయిపోయింది.